ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగుతుంది. ఇక జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జగన్నాథ రథయాత్ర నిర్వహణలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు కూడా మంచి అనుభూతిని కలిగించిందని తెలిపారు. ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి హృదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాభవతు తద్వక్తారభవతు అవతు మాం అవతు వక్తారం. భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైన దృష్టితో చూడాలి. ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ